నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. పిన్ని ఏం చేస్తుందో చూద్దాం. మోనిష చెప్పు, పిన్ని ఏం చేస్తుందో చూడుపో. మా మోనిష అయితే వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఎవరు కొట్టు పిన్నిని వీళ్ళు పిన్నిని సరే దా చెల్లైతే పండుకున్నా. ఏం చేస్తా. ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా మా అక్క షూట్ చేసింది. నేనే వ్లాగ్ దిగే చాలా రోజులు అయింది కదా అని చెప్పిన అనమాట. అయితే నాకు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. సో మా అక్క వచ్చింది. నేనైతే మంచిగా పడుకున్న. వీళ్ళు వచ్చే టైంకి కూడా వీళ్ళు వస్తా అని చెప్పినుండే అనమాట. సరేలే వచ్చినప్పుడు వస్తారని చెప్పి డోర్ దగ్గర పడుకునుండే. నా కోసం లంచ్ తీసుకొచ్చిండ్రు. అండ్ అట్లాగే 2 కుర్చీలు ఉండేనంట. బండి మీద వస్తున్న బావెంబడి అని చెప్పి కుర్చీలు కూడా తీసుకొచ్చింది. వీళ్ళు వచ్చే వరకు నేను మంచిగా వండుకొని ఉన్నా. ఇంకా వచ్చి లైట్ వేసేసరికి మెలకైనా అనమాట. అంగో ఈమె చెట్టుకి వెళ్ళి మోనిష అయితే తెంపుమన్నది పొద్దున. తెంపితే పొమోగ్రానైట్ అయితే అలా పిన్నికి ఇచ్చింది. మోనిష అయితే చూడండి, పిన్నికి హాయ్ చెప్పు. వేసేసుకుందాం మనం. ఇవైతే నిన్న సర్ది పెట్టేసిన కొన్ని. ఇక్కడ దేవుడికి కూడా నిన్న పూజ చేసి పెట్టిన. మా మోనిష ఏం చేస్తుందంటే ఈ సెల్ఫ్స్లు అన్నీ తీసి పడేసి ఆడుతుంది. మొన్ననే గుడ్ల ట్రే పగలగొట్టింది అనమాట. అందుకే గుడ్ల ట్రే ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పైన పెట్టిన. ఇవన్నీ ఇట్లా సెట్ చేసిన. ఇంకా ఇప్పుడు ఇవన్నీ గిన్నెలు అయితే ఉన్నాయి. చాలా కొన్నే ఉన్నాయి. నిన్న మొన్న చాలా హెవీగా ఉండే. ఇక మా చెల్లె టిఫిన్ తెచ్చి ఇచ్చినప్పుడు మా మరిది తినలేదు. ఒక ఇడ్లీ ఒక దోశ తిని అట్లనే పెట్టేసింది. ఇప్పుడు నైట్ అన్నం వండిపోయినా తిన్నారో తినలేరో వీళ్ళిద్దరు. తిన్నారు. ఇప్పుడు మనం ఇదైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. ఇంకా ఫుడ్ మా మోనిష అయితే ఇక్కడ బిస్కెట్లు తింటుంది. కూర్చో, కింద కూర్చో, ఇక్కడ కూర్చో కింద కూర్చోండి. ఫస్ట్ అయితే మనం తెచ్చిన లంచ్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. చెల్లె కోసం ఏమేమి తెచ్చిందో. అయితే కొన్ని రోజుల నుంచి నేనైతే ఇంట్లో వంట చేయట్లే అనమాట. మా అక్కనే పంపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ డిన్నర్కి సరిపోయేంత ఫుడ్ పంపిస్తుంది. కర్రీస్ అన్నీ పంపించేస్తుంది. నిన్న మొన్నటి వరకు అన్నం కూడా పంపించింది అనమాట. కాకపోతే బియ్యం నేను పెట్టుకుంటానులే వద్దు అనేసి చెప్పిన. అండ్ సండేస్ పూట అయితే మా అత్తమ్మ పంపిస్తుంది అనమాట. లేకపోతే అక్కడికి వచ్చి తినమంటుంది. ఏమో నాకు ఈ మధ్యలో అస్సలు చేతనైతే లేదు. అండ్ డాక్టర్ కూడా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారనమాట. నేను ఒక కండిషన్ తోటి సఫర్ అవుతున్నా. అదేంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. అందుకని కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు. సో మా అక్కనే డైలీ పంపిస్తుంది ఫుడ్ అయితే. అంటే సమ్టైమ్స్ ర్యాపిడోలో పంపిస్తుంది. సమ్టైమ్స్ ఏమంటే ఇంకా ఇంట్లో పని కూడా ఉంటుంది, నేను ఇవన్నీ చేస్తా అని చెప్పేసి ఇంకా బావ పోయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. లేకపోతే బావతోటి దించిపించుకొని వచ్చేస్తుంది. పాపం వచ్చే వరకు ఇన్ని బాసనలు ఉంటున్నాయి. ఒక 4 రోజుల నుంచి అయితే హెవీగా గిన్నెలు ఉండే అనమాట. డైలీ వచ్చి పాపం గిన్నెలు అన్నీ కడిగి నేను తినేదాకా ఉండి సమ్టైమ్స్ ఈవినింగ్ దాకా ఉంటుంది అనమాట. ఉండేసి నేను తిన్న తర్వాత అన్ని పనులు చేసి పెట్టి పోతుంది. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ అ సిస్టర్ లైక్ హర్. ఎంత చేస్తుంది మా అక్క అసలు. నిన్న వచ్చినప్పుడు అయితే వాష్రూమ్ కూడా కడిగించి పోయింది. ఎందుకు సోని ఇవన్నీ అవసరం అని. కానీ నిన్న మస్తు కోపం వచ్చింది నాకు. అర్బన్ కంపెనీ అని పిలిపించి వాష్ చేసుకుంటుండేగా ఎందుకు అనేసి అన్న. నిన్న వచ్చి అన్ని పనులు చేసింది కాక వాష్రూమ్ కడిగేసి తలస్నానం చేసుకొని దేవుడి దగ్గర పూజ కూడా వేసిపోయింది అనమాట. మా చెల్లి జల్దీ రికవర్ కావాలని చెప్పి. మా అక్క అయితే నా గురించి ఇంత తాపత్రయం పడుతుంది. ఇంకా మా అత్త అక్కడ ఉండి అయితే మస్తు సఫర్ అవుతుంది. నేను వస్తానే అనేసి అంటుంది. మస్తు బాధపడుతుంది ఆమె కూడా నాకు ఇట్లా అవుతుందని. ఎందుకంటే ఆడ రితిష ఉంది. రితిషను వదిలేమో రాలేదు. మళ్ళీ మణికంటకి టిఫిన్ కట్టాలి, రితిషకి టిఫిన్ కట్టాలి. స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి కదా.
అయితే మా తమ్మునికి ఎగ్జామ్స్ అంట ఒక 10 డేస్ వరకు కాలేజ్కి పోకపోయినా నడుస్తుంది అనేసి అన్నాడు. కానీ మా తమ్ముడు ఏమంటే మా తమ్ముని మీద ఇల్లీస పెట్టేస్తే డోర్లు కుల్లా పెట్టేస్తాడు, ఏం ఆగం చేస్తాడు మొత్తము. అసలు మొన్న ఒకరోజు 2 డేస్ వచ్చింది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇంకా మా తమ్ముడు ఒక్కడుండే ఇంట్లో, మొత్తం ఆగం పట్టించిండు. ఇంట్లోకి ఒక పిల్లి వచ్చిందనమాట. ఆ పిల్లి బెడ్రూమ్లో దాక్కుంది, అసలు పోవట్లేదు. అబ్బో మస్తు చేస్తాడు మా తమ్ముడు ఇట్లాంటి కథలు. అందుకని ఆయన మీద ఇల్లు వదిలిపెట్టలేము. మొన్న ఒక రోజు ఏమంటే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిండు కదా, ఆ రోజు వెనక సైడ్ డోర్లే పెట్టలేడంట, కుల్ల పెట్టి వచ్చేసిండు. ఒకరోజేమో తాళం వేసి తాళం చేయడబెట్టిండో గుర్తొస్తలే అని చెప్పి సతాయించిండు. ఇట్లుంటుంది మా తమ్ముంది. అండ్ మా అక్క అయితే ఫస్ట్ వచ్చి చక్కచక్క గిన్నెలు కడిగేస్తుంది. కర్రీస్ అయితే అక్కడ నుంచి తీసుకొచ్చింది కదా, జస్ట్ బియ్యం పెట్టిందనమాట. రైస్ వేడివేడిగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి. మా అక్క దగ్గర ఏమంటే ఎక్కువ కవర్లు ఉండవు, అందుకని చెప్పి ఇంకా బాక్సెస్ ఉండవు, అందుకని చెప్పి కవర్స్లలో కట్టుకొని వస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఈ వ్లాగ్ మొత్తం మా అక్క తన ఒరిజినల్ వాయిస్ తోటి రికార్డ్ చేసింది. కాకపోతే ఏం చేసింది ఈ మిస్టేక్ అంటే, వెనక మోనిషా అది పాటలు అవి వింటది కదా, రైమ్స్ గిట అది మ్యూజిక్ వస్తుంది అనమాట టీవీది. సో అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు నేను కట్ చేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా మోనిష్ ఏమంటే కింద సైడ్ సామాన్ ఉంటే అంత సదురుతుందని చెప్పి అన్నీ తీస్తుంది అనమాట. సోప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి నోట్లో పెట్టుకోగలరా అని చెప్పేసి మా అక్క ఏం చేసిందంటే కింద షెల్ఫ్లు అన్నీ ఖాళీ చేసి నిన్న పైన అన్నీ సర్ది పెట్టింది. మా ఆయన వచ్చి అయితే నేను ఆశ్చర్యపోతుండు, ఇవన్నీ సదిరింది అక్క అంటే. అవును అన్న, ఇంకా వాష్రూమ్ కూడా అడిగింది, ఎందుకు అడిగింది అని చెప్పి ఆయన కొంచెం సీరియస్ అయిందనమాట. ఎందుకు అడిగింది, గది కూడా చేయించుకుంటావా నువ్వు, అర్బన్ కంపెనీని పిలిచి కడిపిస్తుండే కదా ఎందుకు అనేసి అన్నాడు అనమాట. నేను కూడా అదే చెప్పినా, కానీ మా అక్కనే ఇనలేదు, నేను నిద్రపోయినప్పుడు అడిగేసినట్టుంది అనేసి చెప్పినుంటి. అండ్ ఇక్కడ అయితే రైస్ అవుతుందన్నమాట. అయితే ఓన్లీ 1 కర్రీ, చారు తెచ్చిన, ఏం తెలియదు, రోజు వెరైటీ చేస్తుండే. ఈరోజు ఇంటి దగ్గర మార్కెట్ అయింది, అయితే అక్కడ బయట ఫుడ్ తినొద్దన్నాడు మా చెల్లిని. ఇంటి దగ్గర మార్కెట్ అయితే అక్కడ అయితే మిర్చిలు తీసుకున్నా. వీటితో మనం ఈరోజు మిరపకాయ బజ్జీ చేద్దాం. అయితే నాకు బ్లడ్ తక్కువ ఉంది కదా, సో మటన్, లివర్ అండ్ చికెన్ కూడా తినండి, ప్రోటీన్ మంచిగా అందుతుంది అని చెప్పిండ్రు అనమాట. అండ్ డైలీ ఎగ్, మిల్క్ ఇట్లాంటివన్నీ చెప్పిండ్రు. అండ్ ఈ స్ప్రౌట్స్, ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా, ఇట్లాంటి సమ్ ఐటమ్స్ కొన్ని చెప్పిండ్రు అనమాట, అవన్నీ పెట్టమని. ఇంకా మా అక్క ఊకుంటుందా డైలీ నాకేమంటే ఆ మటన్ కీమా 2 రోజులు అయితే లివర్ పంపించింది. ఆ లివర్ తిన్న తర్వాత అబ్బో నాకు అసలు ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అయిందనమాట. సో తినలేదు, తర్వాత నుంచి లివర్ వద్దని చెప్పిన. నాకు అలవాటు లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను మటన్ కూడా తినను, ఏదో కీమా వండితే తింటా అనమాట. ఒక రోజు అయితే మా బావ వండి పంపించిండు, అంటే మా బావ కుక్ చేసిండంట సండే రోజు, మంచిగా ఉండే. మా అక్క కంటే మా బావ మంచిగా వండుతుండు. ఇంకా ఎగ్స్ డైలీ ఏదో ఒకటి తెస్తుంది అనమాట. మొన్నేమో ఫిష్ తీసుకొచ్చింది, ఇంకా అవన్నీ తిని మంచిగా అదేంటి బ్లడ్ గెయిన్ చేసుకోవాలనేసి అంటుంది. అండ్ ఆల్రెడీ నాకు ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టిండ్రు, వాటి వల్ల బ్లడ్ అనేది వస్తుందంట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్కి ఇస్తే రిపోర్ట్స్లో తెలుస్తుంది ఎంత పెరిగిందనేసి. అండ్ మా అక్క ఏమంటే ఫుడ్ ద్వారా కూడా పెరుగుతుంది, తిను 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 అని అంటుంది అనమాట. అండ్ అదేంటి బీట్రూట్ జ్యూస్ ఏమో నాకు పడట్లేదు, అందుకని ఆల్టర్నేట్గా ఖజూర్ తింటున్నాను అనమాట. ఖజూర్ అండ్ అంజీర్. ఎందుకంటే నాకు చాలా చాలా తక్కువ ఉంది బ్లడ్, అంత తక్కువగా ఉండకూడదంట. నాకు ప్రీవియస్లీ కూడా ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉండే, కానీ అప్పుడు కొంచెం బెటర్గానే ఉండే, ఇప్పుడే చాలా చాలా తక్కువ అయింది. అండ్ మీలో కూడా చాలామంది మీ లిప్స్ ఇట్లా వైట్గా ఉంటాయి, లిప్స్టిక్ పెట్టుకోండి అది ఇది అని చెప్పి కమెంట్ చేస్తుండే. నేను కూడా అప్పుడు నోటీస్ చేయలేదు, కానీ ఇట్లా లిప్స్ ఇట్లా ఉండనీకి అండ్ కళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తే చాలా తెల్లగా అనిపిస్తున్నాయి అనమాట నావి. ఆ డాక్టర్ అంటున్నారు అస్సలు బిల్కుల్ బ్లడ్డే లేదు బాడీలో, అసలు రక్తం అనేదే లేదు అనేసి అన్నారనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ బ్లడ్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోనికనే మ్యాక్స్ ట్రై చేయాలని చెప్పిండ్రనమాట. వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళు ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. అండ్ మెయిన్లీ ఫుడ్, నువ్వు ఫుడ్ ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిది, నీకు జల్దీ బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. నీకు బ్లడ్ లేకపోవడం వల్లనే తలదిరుగుడు, ఇట్లా నెత్తి నొప్పి ఇవన్నీ అవుతున్నాయి అనేసి చెప్పిండ్రనమాట. అండ్ కొందరికైతే తల తిరగడం కాదు, ఇట్లా కింద పడిపోతారంట బ్లడ్ అంత తక్కువగా ఉంటే. అండ్ మా అక్క అయితే ఒక దిక్కు స్ప్రౌట్స్ మంచిగా తాలింపు పెట్టింది, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి అట్లా తాలింపు పెట్టుకొని తింటే మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ అన్నం అయితే అయిందనమాట, గంజి వార్చేసింది. మా అక్కకి ఏమంటే ఇక్కడ బియ్యం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే ఎట్లా వంపాలి గంజి అని చెప్పి. నేను కొంచెం పలుకు మీద వంపేస్తాను అనమాట. వాళ్ళ ఇంట్లో వేరే రకం బియ్యం ఉన్నాయి, ఇక్కడ వేరే రకం ఉన్నాయి అనమాట, అందుకే దానికి కొంచెం కన్ఫ్యూజ్
ఐటమ్స్ అవుతుంది. అండ్ శనగలు అయిపోయినాయి, అన్నం అయిపోయింది. నా కోసం అయితే మా అక్క మిర్చి చేస్తుందనమాట. మొన్న ఎందుకో మిర్చి తినబుద్ధి అయింది, బయట కొనుక్కొని తిందామంటే వద్దులే బయట తింటే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇంట్లో చేసిస్తా అని చెప్పి చేస్తుందనమాట. మార్కెట్కి పోయి నుండినంట, అక్కడ నుంచి తీసుకొచ్చింది మిర్చీలు. అయితే ఫస్ట్ మిర్చి లోపల స్టఫ్ పెట్టడానికి కొంచెం చింతపండు, జీలకర్ర, కొంచెం వాము అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందనమాట. అండ్ ఈ మిర్చీలు ఉన్నాయి కదా, ఇవి బాగా వాష్ చేసింది. ఈ మిర్చీలతోటి చేస్తేనే మిర్చీలు మంచిగా వస్తాయి. అప్పట్లో మా నాయనమ్మ ఏం చేసేదంటే మామూలుగా పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవిటితో చేస్తుండే అనమాట. కానీ అవిటితో చేస్తే కారం కారం ఉంటాయి, ఈ మిర్చీలు అయితే బాగుంటాయి. అండ్ మా మోనిషా కోసం టీవీ పెడుతుందనమాట. మా టీవీ నాకు పెట్టనీకనే రాదండి, నిజం చెప్తున్నా. మా టీవీ ఎందుకో నాకు అస్సలు పెట్టనీకే రాదు, అది మా ఆయనకే వస్తుంది, అది మా ఆయన మాటనే వింటుంది, నాకు పెట్టనీకే కూడా రాదు. ఇంకా మా అక్కకి చెప్పిన అనమాట, ఆయననే పెట్టుకుంటాడే ఎట్లనో నాకు తెలియదు, నువ్వు ట్రై చేసుకో, వస్తే పెట్టుకో అని చెప్పి. ఇంకా మా అక్క ట్రై చేసి పెట్టిందనమాట. ఏమంటే మా అక్క వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, అందులో రైమ్స్ అన్నా లేకపోతే నా యూట్యూబ్ వీడియోస్ అన్నా ఏవో ఒకటి పెట్టి కూర్చోబెడుతుంది అనమాట మా అక్క, లేకపోతే ఏదైనా పాటలన్నా. అట్లా మోనిషాకి టీవీ అనేది అలవాటు అయిపోయింది. టీవీ లేకపోతే ఆమె ఉండలేదన్నమాట. చూడండి, ఆ పాటలు చూస్తుంది అందులో. కొత్తగా వచ్చిందంటే ఏందో పాట, అది పెట్టి వాళ్ళ డాడీ డ్యాన్స్ చేయించిండంట. ఇంకా ఆ పాట ఊరికే పెట్టమని అడుగుతుందంట. ఇంకా మా అక్క అయితే టీవీ పెట్టి యూట్యూబ్ కనెక్ట్ చేసినుండే అనమాట. అండ్ ఇక్కడైతే మిర్చీల కోసం ప్రిపేర్ చేస్తుంది. అది బజ్జీ పిండి, అదే బేసన్లో కొంచెం టర్మరిక్, ఇంకా ఉప్పు, కారం, ఇంకా కొంచెం వాము వేసుకున్నట్టుంది. ఇది వంట చేసేటప్పుడు అయితే నేను ఒక పడుకున్నా అనుకుంటా, ఎప్పుడు చేసిందో ఏమో. మిర్చీలు అయితే వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో మెల్కనే ఉండే, నేను తర్వాత ఈ మిర్చీలు చేసేటప్పుడు పడుకున్నా. నాకు ఒకప్పుడు అసలు నిద్ర అనేది వచ్చేది కాదు, ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను ఏమో కానీ మంచిగా నిద్ర అయితే వస్తుంది. నేను పడుకున్నప్పుడు ఇంకా మిర్చీలు చేసింది అనుకుంటా, కనీసం నాకు స్మెల్ కూడా రాలేదు. అయితే ఛానల్లో వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుందన్నమాట. అంటే లాంగ్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ అయిపోయింది. శ్రీశైలం వీడియోనే లాస్ట్ పెట్టిన. ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట, అక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లే, ఏమైంది నీకు అని చెప్పి. అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది లాంగ్ వీడియోసే పోస్ట్ చేయండి అని షార్ట్స్ కింద కమెంట్స్ చేస్తున్నారు. సో అట్లా అని చెప్పి వ్లాగ్ షూట్ చేయి సోనీ అని చెప్పిన. ఇక్కడ ట్రైపాడ్ ఉండే అనమాట. అయితే ఇంకా ట్రైపాడ్కి పెట్టుకొని మా అక్క అయితే వీడియోస్ షూట్ చేస్తుంది. యాక్చువల్లీ నాకంటే ఇట్లా వ్లాగ్స్ తీయాలి అని చెప్పేసి మా అత్తకి, రితిషాకి, మా అక్కకి చాలా ఇష్టం అనమాట. అండ్ మీలో కూడా చాలామంది మా అక్కని ఛానల్ పెట్టమను అనేసి అన్నారు. తనకి ఇంట్రెస్టే కానీ ఆమెకి ఏమంటే ఎడిటింగ్ చేయనీకే రాదు, నాకు రాదు కన్నా ఎడిటింగ్ అనేసి అంటది. ఈజీ అని ఏం లేదు, నేను నేర్పిస్తా, నువ్వు పెడతా అంటే నేను నేర్పిస్తా అనేసి అన్నా అనమాట. అండ్ ఇక్కడైతే మిర్చీలు మధ్యలో నుంచి కట్ చేసుకొని అందులో నుంచి సీడ్స్ అన్ని తీసేసింది. అండ్ చింతపండు పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంది. మేమైతే మిర్చి లోపల స్టఫ్ చేయడానికి ఇదే పెడతాము, కొందరు వేరే రకంగా కూడా చేస్తారు, బట్ మేమైతే ఇట్లా చేస్తామన్నమాట. మా అక్క అయితే ఇంకా డైలీ వస్తుంది, డైలీ పనులు చేసి వెళ్తుందనమాట. పాపం దానికి ఇక్కడ పని అక్కడ పని డబల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏమంటే బండి కూడా లేదనమాట. బండి ఉంటే ఏమంటే ఒక 10 నిమిషాలలో వస్తుంది పోతుంది, కానీ ఇప్పుడు బండి లేదు కదా. డైలీ సమ్టైమ్స్ ర్యాపిడో బుక్ చేసుకుంటుంది, సమ్టైమ్స్ ఆటోకి వస్తుంది అనమాట. అదొక సపరేట్ ఖర్చు అవుతుంది మా అక్కకి. అండ్ డైలీ నాకు ఏదో ఒక నాన్ వెజ్ తీసుకొస్తుంది, అదొక ఖర్చు అయిపోతుంది. ఏందో ఏమో నేను ఇంతలా సిక్ అవుతా అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికలీ నేను చాలా హెల్తీగా ఉంటాను, నాకు ఇమ్యూనిటీ ఎక్కువ అని నేను అనుకునేదాన్ని. బికాజ్ నాకు జనరలీ ఫీవర్ కూడా వచ్చేది కాదనమాట. అట్లాంటి నాకు ఇంత హెల్త్ ఇష్యూస్ రావడేందో ఏమో. ఆ కప్స్ మా అక్క చూపిస్తుంది చూడండి, అవి మా ఆయన వాళ్ళ మ్యామ్ ఇచ్చిందనమాట, మా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి మా ఆయన ఏమంటే ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చాయ్ పెట్టిన ప్రతిసారి అందులోనే తాగుతారనమాట. ఆయన 4 కప్స్ ఉన్నాయి, అందులో ఆరెంజ్ బొమ్మ వచ్చింది చూసినరా, అందులోనే తాగుతాడు ఆయన. ఆయనకు అంత ఇష్టము, వాళ్ళ మేడం ఇచ్చింది కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట ఆ కప్స్. అండ్ మాకైతే తోమిన గిన్నెలు అన్నీ బాసల స్టాండ్లో పెట్టేసింది. అండ్ ఇప్పుడేమో బాటిల్స్ ఫిల్ చేస్తుంది. మా ఆయన అది పెట్టిస్తా అన్నారు, దాన్ని ఏమంటారుగా వాటర్ ప్యూరిఫైయర్, అది పెట్టిస్తా అన్నారు, పెట్టలేరు. డైలీ బయట నుంచే కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. ఇంకా ఇలాంటిది ఒకటి ట్యాప్ ఉన్న డబ్బా ఉంటే నాకు ఈజీగా అవుతుంది బాటిల్స్ ఫిల్ చేసుకోవడం అని అంటే ఇంకా ఇది కొనుక్కొచ్చినుండే అనమాట.
ఇంకొక క్యాన్ కూడా ఉంది. అందులో తీసుకొచ్చి ఇంట్లో ఫిల్ చేసి పెడతాడు మా ఆయన. ఇంక మా అక్క అయితే బాటిల్స్ అన్నీ ఫిల్ చేస్తుంది. మొన్నటి వరకు ఏమంటే కొంచెం ఎండలు ఉండే కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము బాటిల్లో. బట్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ వాటర్ అసలు తాగట్లేదు. వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట కొంచెం కొంచెం. ఇక్కడ కొంచెం ఏంది, ఒక్కొక్కసారి అయితే చాలానే పడుతున్నాయి వర్షాలు. అండ్ మా అక్క అయితే ఇవి స్ప్రౌట్స్ ఫ్రై చేసింది కదా, అవి ఒక గిన్నెలకు ఎత్తి పెట్టేస్తుంది అనమాట. అవన్నీ తోమేస్తుంది ఎంటెంటనే. మా అక్క ఎక్కువ బాసనలు జమ చేయకుండా ఎంటెంట తోమేనికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ అప్పటికి లంచ్ టైం అయినుండే మోనిషా సతాయిస్తుంది. చూసిరా ఫ్రెండ్స్, మా మొనాకో అయితే ఎట్లా సతాయిస్తుందో. పిన్ని కోసం చేసిన స్నాక్స్ తింటుందా మొనాకో? తిని ఒక టేస్ట్ చెయ్యి. నేనైతే పడుకున్నా. ఇదంతా జరిగేటప్పుడు నిజంగా నాకు మౌనిష ఇంత సతాయిస్తుందని తెలియదు. తెలిస్తే లేచి ఎత్తుకునేదాన్ని. టీవీ పెట్టి కూర్చోబెట్టింది మా అక్క, కానీ కూర్చోలేదంట. ఏడుచుకుంటా కిచెన్లోకినే వచ్చిందంట. ఇంకా మా అక్కనే తనని పట్టుకొని పనంతా చేసింది చూడండి. నాకు స్ప్రౌట్స్ ఫ్రై చేసిండ్రు కదా, తిను అంటే ఫస్ట్ తింటలేదు. అలుగుతుంది మా మౌనిష ఈ మధ్యలో ఉట్టిగానే. అండ్ మా అక్క నిజంగా ఇంత మౌనిషని పట్టుకొని పని చేసిందని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇదంతా చూస్తున్నా. నా కోసం నిజంగా ఎంత కష్టపడుతుంది మా అక్క. నిజంగా ఏ అక్క కష్టపడదేమో ఇంతలా. అండ్ నాకు ఒక అమ్మాయి ఒకరోజు ఒక కామెంట్ చేసిందనమాట, మా అక్క పంపించిన పార్సల్ అని చెప్పేసి. నేను పెట్టినుండి మా అక్క అయితే తన డెలివరీ టైంలో నాతో మొత్తం పని చేయించుకుంది. తర్వాత నాకు అవసరం ఉన్నప్పుడు రమ్మంటే రాలేదు. అండ్ కనీసం నా బర్త్డేకి కూడా విష్ చేయలేదు. ఏమనంటే నేను నీలాగా స్వార్థపరురాల్ని కాదు అనేసి అంటదంట. అమ్మో, ఎందుకు ఇట్లుంటారు, ఇట్లాంటి అక్కలు కూడా ఉంటారా అనిపించింది నాకు. అంటే తను చేసినందుకు ఈమె చెయ్యాలి రివర్స్లో పని అని కాదు. తోబుట్టువులు అన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా, మరి అట్లా ప్రవర్తించొద్దు కదా. మనం ఒక్క రక్తం పంచుకొని పుట్టినప్పుడు సచ్చేంత వరకు కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళకేమైనా కష్టం ఉంటే మనం చేయాలి, మనకేమైనా కష్టం ఉంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను మా అక్కకి తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చేసిన అనమాట. అంటే నేను ఆల్మోస్ట్ 9 months తన ఇంటనే ఉండి డెలివరీ వరకు తనని చూసుకున్నా. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా చూసుకున్నా అనమాట. ఇప్పుడు మా అక్క వచ్చి నా హెల్త్ బాగాలేనప్పుడు ఇప్పుడు మా అక్క వచ్చి చేస్తుంది. మా అక్క ఏమంటుంది తెలుసా, నువ్వు చేయలేవా నాకు అట్లా అంటే, అప్పుడు వచ్చి చేయలేవా, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు చేసినావు నాకు, నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తము మంచిగా ఓవర్కమ్ చేసిన అనేసి అంటుంది అనమాట. నువ్వు చేసిన దాని ముందు నేను చేసేది నథింగ్ అనేసి అంటుంది మా అక్క అయితే. అండ్ మా ఇంట్లో నార్మల్ ఐరన్ కడాయి లేదు, ఇది ఒక్కటే నాన్ స్టిక్ కడాయి ఉంది. ఇది కూడా మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండ్రు అనమాట. ఇంకా అందులోనే ఫ్రై చేస్తుంది. అండ్ ఇవి గరిట అంటాం మేమైతే దీన్ని, అవి అయితే ఒక్కటి కూడా లేదనమాట. ఇదే పెద్ద సైజు ఉంది, సో దాంతోటే చేస్తుంది మా అక్క. మేమేమంటే బాసన్లు నాకు పెళ్ళికి పెట్టిండ్రు, కానీ అన్ని కింద పెట్టుకోలేము అనమాట. ఏమైతే అవసరమో లైక్ కొన్ని గిన్నెలే కింద పెట్టి మిగతా అన్నీ సంచులలో కట్టి అటుకు పైన పెట్టేసినాము. ఎక్కువ గిన్నెలు ఉంటే యూజ్ అవ్వవు కదా, ఇద్దరమే ఉన్నాము ఎందుకని చెప్పి ఎక్కువ కింద పెట్టుకోలేదన్నమాట. అండ్ బేసిక్ థింగ్స్ లైక్ చిన్న టిఫిన్ చేసే ప్లేట్లు, పెద్ద ప్లేట్లు అవే పెట్టుకున్నాము. 2 చెంచాలు ఉంటాయి మా ఇంట్లో కూడా, 2 టీ స్పూన్స్ ఉంటాయి, 2 కూరలు వేసుకునేవి ఉంటాయి, ఒకటి అన్నంది ఉంటుంది, ఇట్లా అనమాట. అన్ని లిమిటెడ్ పెట్టుకున్నాం కింద అంతే. అండ్ ఒక ట్రిప్ అయితే వేసింది, ఇది 2సారి వేస్తున్నట్టుంది మిర్చీలు. మా అక్కకి ఇంత కష్టపడుతుంది అసలు కిచెన్లో. అండ్ ఇంకోటి ఏమంటే ఆమె ఇంత కష్టపడి చేసింది, నన్ను ఒక్క మాట అడిగితే చెయ్యకే అని చెప్తుండే నేను. నాకు చెప్పకుండా చేయకుండా ఈ మిర్చీలు చేసింది. ఎందుకంటే చేసిన తర్వాత నాకు తినబుద్దే కాలేదనమాట. ఒక్కటి తిన్నా తర్వాత మిగిలిపోయినాయి. ఇంకా మా ఆయన అయితే ఇట్లాంటి అసలుకే తినడు. పెళ్ళైన కొత్తలో ఒకసారి ఆనియన్ పకోడీ చేసినుంటే అనమాట తింటాడని, అస్సలు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేడు అనమాట. అందుకని ఇంకా అప్పటి నుంచి నేను చేయడం మానేసిన. మా అక్క ఏమన్నా అంటే సురేందర్ తింటాడు ఉండని అంటుంది, ఆయన అసలుకే తినడే వద్దు అనేసి చెప్పిన అనమాట. అండ్ అవి వేసిన తర్వాత ఆనియన్ పకోడా కూడా వేసినట్టుంది, కొంచెం బేసన్ మిగిలితే. మేము ఎవ్రీ టైం ఇంతే, పిండి కొంచెం మిగిలిందంటే అందులో ఉల్లిగడ్డ కోసేసి ఇట్లా ఆనియన్ బజ్జీలాగా వేస్తాము. వేడి వేడి బజ్జీలు అయితే అయిపోయినాయి. ఫస్ట్ మా మోనిషాకి టేస్ట్ చేపిస్తా అంటే అసలు తినా అంటుంది చూడండి. అండ్ ఇంకోటి ఏమంటే ఈ గిన్నెలు కూడా నేను అక్కడ సైడ్ షెల్ఫ్లలో పెట్టుకుని ఉంటాయి అనమాట. రీసెంట్గా ఈ బాసన్ల స్టాండ్ అక్కడ కొట్టించినప్పటి నుంచి ఈ గిన్నెలన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నా. అండ్ మీలో చాలామంది కమెంట్ చేసిండ్రు దేవుడి పైన వెయిట్ ఉండకూడదు తీసేయమని. నాకు నిజంగా కొన్ని తెలియదు, తెలిసిన బట్టుకైతే పాటించడానికే ట్రై చేస్తా. అండ్ ఎవరైనా మంచి చెప్తే మాత్రం డెఫినెట్గా అది నేను రిసీవ్ చేసుకుంటా. మీరేంది చెప్పేది అన్నట్టు అస్సలు ఫీల్ అనుకోను.
అయితే మీరు చెప్పినట్టే దేవుని మీదకినైతే బరువు అదే టిఫిన్స్ అవి ఉండే అవి తీపిచ్చేసిన మా అక్క చేత. అండ్ ఇక్కడైతే మా లంచ్ స్పెషల్స్ చూపిస్తుందనమాట. అది పొద్దున మా ఆయన తీసుకొచ్చిన ఇడ్లీ తినబుద్ధి కాకపోతే పక్కన పెట్టేసినట్టు అది గరం అన్నం మీద పెట్టింది, గరం అవుతుందని చెప్పి. అది మోనిషా కోసం అనమాట, అన్నము అండ్ చేసిన బజ్జీలు ఇవన్నమాట మా లంచ్ స్పెషల్. అండ్ మోనిషాకి ఫస్ట్ తినిపించేస్తుంది. మోనిషా ఏమంటే తినట్లేదనమాట ఈ మధ్యలో సరిగ్గా. మొన్నటి వరకు మోనిషా హాస్పిటలైజ్ అయింది కదా, అప్పటి నుంచి ఫుడ్ అనేది అసలు తినట్లేదండి పిల్ల. అస్సలు అంటే అసలు తినట్లేదు. అక్కడ ఇక్కడ తిప్పుకుంటా ఆడిపించుకుంటా అటు ఇట్లా చేసి బాల్కనీలో తిప్పుకుంటా మా అక్క ఇంటికాడైతే అట్లా తినిపిస్తుంది అనమాట. అండ్ అదేందో కానీ మా అక్క చెప్తుండే అనమాట, మీ ఇంట్లో మంచిగా తిన్నదే, హాల్లోనే తిప్పినా బయట కూడా తిప్పలే, కనీసం మంచిగా తినేసింది అనేసి చెప్పింది అనమాట. ఏమంటే మోనిషా టొమాటో రసం ఉంటే తింటుంది, పప్పుచారు ఉంటే తింటుంది అనమాట. ఇంకా టొమాటో చారు ఉండే కదా అది వేసి తినిపించింది. పిల్ల కూడా చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. మాకేమైందో ఏమో, ఫస్ట్ మోనిషాకి అట్లయింది, తర్వాత నాకు, ఒకరికి కాకపోతే ఒకరికి ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట. అయితే నిన్న ఒక కమెంట్ వచ్చిందనమాట, నజర్ ఈజ్ రియల్ అక్క అని చెప్పి. ఆ కమెంట్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది నిజమే ఉండొచ్చు, నిజంగా దిష్టి తగిలే ఇట్లా అవుతుందా అనేసి అనుకున్నా. ఎస్పెషల్లీ ఆ పెళ్ళి చేసుకున్నాడేమో కానీ ఇంత గ్రాండ్గా చేసుకున్నావు అంత గ్రాండ్గా చేసుకున్నావు అని అందరూ అంటున్నారు నన్ను. ఇక మా మోనిషా చూడండి ఎట్లా ఆడుకుంటుంది, కరెంటు పోతే ముగ్గులు ఆడుకుంటుంది. ఏం చేస్తున్నావు మోనిషా? ఎక్కడికి వచ్చినా ఇదే పనా? చెల్లెకి అన్నం తింటుంది, ఇక వాటర్ బాటిల్స్ తింటూ పెట్టిన. నేను మా మోనిషా అయితే ఫుల్ పడుకొని ఇప్పుడే లేచినాం ఫ్రెండ్స్. కిచెన్లోకి వెళ్తున్నాం, లైట్ అయితే వేద్దాం కిచెన్లో. కిచెన్ పరిస్థితి ఇట్లుంది, క్లీన్ చేద్దాం అనుకున్నాం, నిద్ర వచ్చేసింది, నిద్రపోయినాం ఇద్దరం. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ పిన్నికి మోనిషా స్నాక్స్ ఇస్తుందంట. స్నాక్స్ తీసుకో, స్పూన్ ఇస్తా నాకు, పద పద ఫాస్ట్గా, మెల్లిగా అన్నాడు. మోనిషా అయితే వాళ్ళ పిన్నికి స్నాక్స్ తీసుకెళ్తుంది. స్పీడ్గా అన్నాడు మోనిషా, పద పిన్ని అను. చెల్లెకైతే చాతనైతులే అంటుంది, ఫుడ్ కూడా తినలేదు సరిగా. మనిషి అయితే అక్క అంటది, మీ ఇంటికి వస్తే విపరీతంగా నిద్ర వస్తుంది, ఇట్లా పడుకోగా నిద్ర వస్తుంది అనేసి అంటది. నిజమే, ఏం మ్యాజిక్ ఉందో ఏమో కానీ ఇంట్లో ఇట్లా పడుకోగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు కూడా మంచిగా నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ పడ్డ గిన్నెలన్నీ కడిగింది, మా కోసం రాత్రికి అన్నం కూడా వండుతుంది అనమాట. అండ్ ఇవేమో మిగిలిపోయిన బజ్జీలు అండ్ చారు అండ్ కర్రీ కూడా ఉంది. ఇంకా అన్నం పెట్టేసింది. మా మోనిషా చూడండి ఇల్లు మొత్తం ఎంత మెస్సీ చేసింది, నా దుప్పటి తీసుకొచ్చి ఆడ వాడేసింది, రిమోట్ అవన్నీ అట్లా చిల్లంబల్లం చేసేసింది అనమాట ఎక్కడక్కడ. పాపం మా అక్క ఒక దిక్కు నుంచి సదురుకొస్తుంది, ఇంకో దిక్కు ఇట్లా చేసేసింది. మా బావకు కాల్ చేసి ఉండే, బావ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు, అందుకని వెయిట్ చేసింది. లేకపోతే ఇంత టైం ఉండదు అనమాట, కొంచెం జల్దే వెళ్ళిపోతుంది. అండ్ బయట కూడా ఖరాబ్ చేసింది, లోపల కూడా ఇట్లా మొత్తం చెత్త చేసేసింది. చూడండి మా మోనిషా తోటి ఇట్లుంటుంది. ఇంకా మా అక్క అయితే ఇల్లు ఊడుస్తుంది. అయితే మధ్యాహ్నం మేము పడుకున్నప్పుడు వర్షం పడ్డట్టుంది, బయట కొంచెం పచ్చిగా తడిగా ఉండే అనమాట. ఇంకా మా అక్క పోదామని అనుకుంది, మా బావ కూడా వచ్చిండంట, గల్లీ దగ్గర ఉండంట. ఫుల్ వర్షం స్టార్ట్ అయినుండే, బీభత్సవంగా వర్షం స్టార్ట్ అయింది. అండ్ మధ్యాహ్నం కరెంటు పోయింది ఈరోజు. అండ్ ఇప్పుడు వర్షం పడే ముందు కూడా కరెంటు పోయినుండే అనమాట. ఇంకా వర్షం తగ్గగానే బావ వచ్చేసి అయితే తీసుకుపోయింది అనమాట మోని పాపని, అక్కని. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.